హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో భిన్నాలు మరియు దశాంశ భిన్నాలులో అభ్యాసం 5.3 చూస్తున్నాం. అందులో మనం ఆల్రెడీ 5th క్వశ్చన్ వరకు చూసాం కదా. ఇప్పుడు 6th క్వశ్చన్. ఒక బకెట్లో 34.5 లీటర్ల నీరు ఉంది. అందులో నుండి 1.5 లీటర్ల చొప్పున ఎన్నిసార్లు తీయవచ్చు అని అడిగారు. సో ఇక్కడ ఈ వర్డ్ చూడండి, తీయవచ్చు అన్న లేదా 34.5ని 1.5తో భాగించండి అన్న 34.5ని 1.5గా ఎన్ని భాగాలుగా చేయవచ్చు అన్న సేమ్ మనం ఒకే విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో 34.5 భాగాలు చేయాలి కదా. సో 34.5 లీటర్ని ఎన్నిసార్లు తేవచ్చు అంటే భాగించడం అని చెప్పుకున్నాం కదా, 1/2. సో దీన్ని ఫస్ట్ మిశ్రమ భిన్నం నుంచి అపక్రమ భిన్నంలోనికి మార్చుకుందాం. 34 × 2 అంటే 2 4 8, 2 3 6. ఓకే, 2 3 6, 68 + 1/2. ఓకే, అంటే 69/2 డివైడెడ్ బై 2 1 2, 2 + 1 3. సో 3/2. సో ఈ విధంగా ఉంటే ఏంటి, ఫస్ట్ భిన్నాన్ని అలాగే రాసుకుని సెకండ్ భిన్నం భాగించే భిన్నం యొక్క వ్యుత్క్రమంతో గుణించడమే కదా. సో 2/3. సో 2 క్యాన్సిల్, 3 1 3 2 6, 3 3 9. సో 23 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. 3/4 కిలోగ్రాముల పంచదార వెల 121 1/2 అయినా 1 కిలోగ్రామ్ పంచదార వెల ఎంత? సో 3/3 kg యొక్క పంచదార వెల 121.5 రూపాయలు. మరి 1 kg పంచదార ఎంత అని ఇచ్చారు. సో 1 kg అనేది తక్కువ, 1 kgకి తక్కువ అమౌంటే అవుతుంది కదా. సో తక్కువ బై ఎక్కువ అనే సూత్రాన్ని వాడుతున్నాం. సో తక్కువ అంటే 1/3 3/4 × 121 1/2. సో దీన్ని మనం ఏ విధంగా చేస్తాం? సో 3 4 12, 12 + 3 1, 12 1 3 15/4 ఇంటూ 121 × 2 అంటే 242. సో 242 + 1 243/2. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ 1 / 15/4 ఉంది కదా. సో ఇది దీని యొక్క క్రమంతో 1ని మనం గుణించాలి కదా. సో 1 × 4/15. ఓకే, సో ఇంటూ మిగిలినది 243/2 243/2. ఓకే, ఇప్పుడు 2 2 4, 2 1. ఓకే, నెక్స్ట్ 3 5 15, 3 8 24, 3 1. నెక్స్ట్ ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయాలి. సో ఇది ఇక్కడ వేస్తున్నాం ఫ్రెండ్స్. 2 × 81 అంటే 2 1 × 1 అంటే 2, 2 × 8 16 కదా. సో 5 డినామినేటర్లో 5 × 1 5. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా భాగాహారం చేద్దాం. 162. సో 5 3 15, 1 మిగులుతుంది 12, 5 2 10. సో మనకు శేషం 2 వస్తుంది కదా. శేషం 2 అనేది ఇక్కడే అలాగే ఉంచేస్తాం. సో మనం ఏమని రాస్తాం, 32 అనేది పూర్ణాంకం ప్లేస్లో, అలాగే శేషం వచ్చేసి లవంలో విభాజకంలో ఉన్న 5 హారంలో. సో 32 2/5 రూపాయలు అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 32 2/5. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ఒక దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క పొడవు 12 1/4 మీటర్లు మరియు దాని వైశాల్యం 65 1/3 చదరపు మీటర్లు అయిన దాని వెడల్పు కనుగొనండి. సో దీర్ఘ చతురస్ర వైశాల్యం సూత్రం తెలుసు కదా మనకు, పొడవు ఇంటూ వెడల్పు. సో ఇక్కడ వైశాల్యం ఇచ్చారు, అలాగే మనకు పొడవు ఇచ్చారు, మనం కనుగొనాల్సింది వెడల్పు. సో పొడవు ఎంత ఇచ్చారు, 12 1/4. ఓకే, నెక్స్ట్ వైశాల్యం 65 1/3. నెక్స్ట్ మనం కనుగొనాల్సింది వెడల్పు. వెడల్పు ఎంతో తెలియదు. మనం ఇక్కడ ఫస్ట్ అపక్రమ భిన్నంలోకి వీటిని మార్చుకుందాం. సో ఇక్కడ మనం అపక్రమ భిన్నంలోనికి మార్చుకుందాం. 3 5 15, 1 16, 3 6 18, 1 19. సో 196/3. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 12 4 48, 1 49/4 ఇంటూ వెడల్పు. సో మనకు కావాల్సింది వెడల్పే కాబట్టి ఇక్కడ పొడవుని ఇటువైపు పంపించేస్తాం. అప్పుడు 196/3 × 4/49 వస్తుంది కదా. సో మనకు వెడల్పు కావాలి. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ 7 49, 7 14, 7 56. సో మనకు వచ్చిండేది 28/3 × 4/7. అగైన్ ఇక్కడ 7తో క్యాన్సిలేషన్ జరుగుతుంది. 7 1 7, 7 4 28. సో 4 × 4 ఎంత, 16. 16 3 × 1 3. సో దీన్ని మనం ఏం చేద్దాం, భాగాహారం చేద్దాం. 16. సో 3 5 15 కదా. సో భాగాహారం చేస్తే మనకు 1 శేషంగా వచ్చింది. సో 5 పూర్ణాంకంగా తీసుకుంటాం, 1ని లవం మరి హారంలో విభాజకం 3ని పెడతాం. సో 5 1/3 అనేది వెడల్పు అని చెప్తాం. ఇప్పుడు మనం ఈజీగా ఒక అవగాహనతో అంచనా ఎలా వేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పొడవు 12 మరి వైశాల్యం 65 అన్నారు కాబట్టి ఇప్పుడు 12
మరి వెడల్పు ఎంత ఉంటుంది మనకు? సో 12ని దేనితో గుణిస్తే మనకు 65, మరి 65కు దగ్గరగా వస్తుంది. 12 5ల 60 కదా. సో మనకి అంచనా వేస్తే 5 మీటర్లలో ఉంటుంది అని వచ్చింది కదా వెడల్పు. ఆ విధంగా అంచనా వేసి ఆన్సర్ని కరెక్ట్ కాదో చూసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ 31 పేజ్ నెంబర్ దశాంశ సంఖ్యలు, దశాంశ భిన్నాలు. సో దశాంశ సంఖ్యలు లేదా దశాంశ భిన్నాలు ఇక్కడ చూస్తాం. దశాంశం అంటే భిన్నం యొక్క మరొక రూపం దశాంశం అనమాట. సో దశాంశ భాగం అంటే 1/10ని దశాంశ, ఇక్కడ ఇది ఒక భాగం. సో దీన్ని దశాంశ రూపంలో చూస్తే 0.1 అంటే మనకు ఈజీగా షార్ట్కట్లో చెప్పాలంటే ఎనీథింగ్ బై 10 ఉంటే అందులో ఒక సంఖ్యకు, సో ఇక్కడ 1 ఉంది, ఈ సంఖ్యకు ఎడం వైపున ఒక చుక్క అంటే పాయింట్ ఉంచుతామని ఇంతకుముందు వీడియోస్లో చూసాం కదా. సో 0.1. ఓకే, పాయింట్ ముందర ఏం లేదంటే 0 అని 0.1గా రాస్తాం. పటంలో రంగు వేసిన భాగాన్ని 0.1గా చదువుతాం. సో ఈ విధంగా ఏదైనా ఒక వస్తువులో 10 భాగాలు చేస్తే అందులో ఒక భాగం అనేది 1/10 అంటే ఒక భాగం 1/10వ భాగం. సో దీన్ని మనం ఈ విధంగా 0.1 అని కూడా చదువుతాం. సో ఇక్కడ చూడండి 9/10 లేదా 9 దశాంశాలు అంటాం. సో దీన్ని ఏ విధంగా రాస్తాం? 0.9 అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6/10 లేదా 6 దశాంశాలు అంటే మనం దీన్ని కూడా ఎలాగా రాస్తాం? 0.6 అని రాస్తాం. సో 6 దశాంశాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4/10 లేదా 4 దశాంశాలు అంటే 0.4 అది ఇక్కడ ఇచ్చారు. సో 0.4 అనే 2 అంకెల మధ్య బిందువు లేదా చుక్కను దశాంశ బిందువు అంటాం. సో మనం పాయింట్ అని చదువుతాం కదా, దాన్నే మనం దశాంశ బిందువు అని తెలుగులో అంటాం. సో పక్క పటంలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 మరి ఇక్కడ కొన్ని చిన్న గీతలు ఇచ్చారు 2 సెంటీమీటర్లు. సో మనకు ఒక స్కేల్లో చూస్తే సెంటీమీటర్లో ఉంటుంది, వాటి మధ్య ఉన్న గీతలు మిల్లీమీటర్లను సూచిస్తాయని తెలుసు కదా. సో ఇక్కడ 2 సెంటీమీటర్లు చూపించారు. అంతేకాదు ఇక్కడ చిన్నగా 4 గీతలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీన్ని 2.4 సెంటీమీటర్స్ అని రాస్తాం. అదే ఇక్కడ ఇచ్చారు 2 సెంటీమీటర్లు ప్లస్. సో ఒక సెంటీమీటర్ని ఎన్ని భాగాలు చేస్తాం? 10 భాగాలు చేసింటాం. 10 భాగాలు ఆల్రెడీ 10 భాగాలని ఇక్కడ చిన్న గీతల రూపంలో స్కేల్ పైన చూపించుంటారు. అందులో 4 భాగాలు ఇక్కడ ఉన్న వాటిని ఇక్కడ తీసుకున్నాం. సో 2.4 అనేది ఇక్కడ చూపించిన పటంలో ఉన్న పొడవు. నెక్స్ట్ 2.4 కూడా ఒక దశాంశ భిన్నం. సో 2.4 కూడా ఒక దశాంశ భిన్నం కదా. దీనిని ఇక్కడ 2.4గా చదువుతాం. ఓకే, దశాంశ భిన్నాలు ఒక భాగాన్ని 100 సమాన భాగాలుగా విభజించండి. ఇక్కడ దశాంశాలు అంటే 1/10 అని, శతాంశాలు అంటే 1/100 అని, సహస్రాంశాలు అంటే 1/1000 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక భాగం పెద్ద భాగంలో ఒక భాగాన్ని తీసుకుంటే ప్రతి భాగం విలువ 1/100 లేదా 0.01. దీన్ని 0.01గా చదువుతాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ చేసిన భాగాలు మొత్తం 100, అందులో రంగు వేసిన భాగాలు 35. సో తీసుకున్న భాగాలు లవంలో, చేసిన భాగాలు హారంలో ఉంచాం. సో ఇక్కడ మనం 3/10 అంటే 0.3 అని రాస్తాం కదా. మరి ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. సో 2 డిజిట్ల తర్వాత ఎడం వైపుకి వెళ్ళి మనం పాయింట్ పెడతాం. సో 2 డిజిట్లు. ఓకే, ఈ విధంగా వెళ్ళి ఇక్కడ 0.35 అని రాస్తాం. దాన్ని 0.35 అని చదువుతాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 0.15 అనగా 15 శతాంశాలు లేదా 1 శతాంశం మరియు 5 దశాంశాలు అని అర్థం. సో పాయింట్ తర్వాత 2 అంకెలు ఉంటే అవి శతాంశాలని, లేదా 1 శతాంశం మరి ఇటువైపు చివరిగా ఉన్న డిజిట్ని ఎంత ఉందో ఆ సంఖ్యతో దశాంశాలు అని చెప్తాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 100 భాగాలు చేశారు, అందులో 15 భాగాలకు రంగు వేశారు అంటే 15/100. ఓకే, దాన్నే మనం 0.15 అని చదువు. సో దాన్నే ఇక్కడ 10 భాగాలు మరి ఇక్కడ 5 భాగాలు చేసి ఇచ్చారు. సో 1/10 ప్లస్ 5/100 లేదా ఇక్కడ 10/100 అన్న ఇచ్చారు కదా. సో 0 క్యాన్సిల్ అయితే 1/10 అవుతుంది. అదే మనం ఇక్కడ 0.15 అనేది దీని వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 587/100. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 87/100 అంటే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఒకటి ఉంది, ఒకటి పక్కన 2 సున్నాలు అంటే 2 డిజిట్ల తర్వాత ఎడం వైపుకు వెళ్ళి ఒక పాయింట్ పెడతాం కదా. సో 5 పూర్ణాంకం అలాగే ఉంచేసాం. నెక్స్ట్ ఇక్కడ 87కి 5కి మధ్యలో పాయింట్ పెట్టేసాం. ఇక్కడ కూడా మనం దీన్ని చూడగానే చెప్పచ్చు ఫ్రెండ్స్ 6.42 అని, ఎందుకంటే బై 100 ఉంది కాబట్టి. సో 6.42 దశాంశ బిందువు తర్వాత ఉండే అంకెలను దశాంశ విలువలు అంటాం. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, దశాంశ బిందువు తర్వాత ఉండే విలువలను ఏమంటాం? దశాంశ విలువలు అని అంటాం. సో దశాంశ భిన్నంలో 2 భాగాలు ఉంటాయి, ఒకటి పూర్ణాంక భాగం, మరొకటి దశాంశ భాగం. ఈ రెండింటిని వేరు చేసేది దశాంశ బిందువు. సో దీన్ని మనం పూర్ణాంక భాగం, దీన్నేమో దశాంశ భాగం అంటాం, దీన్నేమో దశాంశ బిందువు అని అంటాం. సో పూర్ణాంక భాగం ఎప్పుడు కూడా 0 లేదా 0 కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ దశాంశ భాగంలో ఉన్న విలువలు ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటుంది దీని యొక్క విలువ. అందుకే మనం 73 అని చదవం, ఎప్పుడు కూడా అలా చదవడం పొరపాటు అనమాట. మనం 7.3 అనే చదువుతాం, ఎందుకంటే దీని విలువ 1 కంటే తక్కువ. అదే రీజన్ మనం పాయింట్ తర్వాత 7.3 అని చదవడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పై సంఖ్యలో పూర్ణాంక భాగం తర్వాత 2 దశాంశ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ పూర్ణాంక భాగం లేనట్లయితే అక్కడ 0
ఉన్నట్లుగా పరిగణించాలి. సో 0.69 అనే దానిని 0.69గా రాస్తాం. ఓకే, ఇప్పుడు శతాంశాలు. సో మనం ఇంతకుముందు శతాంశాలు చూసాం కదా. సో ఫ్రెండ్స్, ఇది శతాంశాలు కాదు, సహస్రాంశం అని చెప్పవచ్చు. సో సహస్రాంశం అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఇచ్చారు. సో థౌజండ్స్ని మనం తెలుగులో సహస్రాంశాలు అంటాం కదా. సో సహస్రాంశాలు, థౌజండ్స్, పార్ట్స్. ఇక్కడ ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఇచ్చారు. ఒక భాగాన్ని 1000 సమాన భాగాలుగా చేసి ప్రతి భాగం విలువ కూడా మనకు ఒక సహస్ర భాగం, సహస్రాంశ భాగం అని చెప్తాం. సో అనగా 1/1000. దీన్నే మనం ఏమంటాం, 0.001 అంటాం. సో శతాంశ భాగం అంటే ఇక్కడ చూసాం కదా పైన. సో 0.15 అనగా 15 శతాంశాలు అని. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, దశాంశ భాగంలో అంకెలు 2 ఉన్నాయి. మరి సహస్రాంశంలో 3 ఉంటాయి కదా. అదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇచ్చారు 0.001. సో సహస్రాంశాలు. ఓకే, సో 0.001 లేదా ఒక సహస్రాంశ భాగం, సహస్రాంశ భాగం. ఓకే, దీన్ని 0.001గా చదువుతాం. సో ఫ్రెండ్స్, ఈ తెలుగు మీడియంలో కొద్దిగా తప్పు ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 0.001 ఆర్ 1000. సో 1000 అంటే ఎన్ని సహస్రాంశాలే కదా. సో 1000th అంటే ఇక్కడ 1/1000. సో ఒకటిలో మనకు 1000వ భాగం అని అర్థం. సో 1000వ భాగంని 1000 అని అంటాం. సో ఇక్కడ 235 శతాంశాలు ఉన్నాయి. ఇది కూడా మార్చుకోండి, సహస్రాంశాలు. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్ ఇచ్చారు, 235 థౌజండ్స్. ఓకే, నెక్స్ట్. సో దీన్ని మనం ఏ విధంగా రాస్తాము అంటే ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, పాయింట్ తర్వాత విలువ అనేది తగ్గుకుంటూ పోతుంది. సో ఇక్కడ చూడండి 2/10. సో 2లో 10 భాగాలు. నెక్స్ట్ ఇక్కడ శతాంశం 3 అనేది శతాంశ భాగంలో ఉంది కదా. సో 3/100. నెక్స్ట్ 5 అనేది సహస్రాంశ భాగంలో 5/100 అని ఉంది. సో అదేవిధంగా 107ను 47 మరియు 107 శతాంశాలుగా పేర్కొంటాం. సో 107 అని ఇక్కడ ఎందుకు ఇచ్చారు, 107 అని ఇవ్వవచ్చు కదా అని అనుకోవద్దండి ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన వర్డ్ కూడా చూడాలి, సహస్రాంశాలు ఉంటుంది. సో 107 సహస్రాంశాలని మనం 107 అని కూడా చదవచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఇచ్చారు, థౌజండ్స్ అని. ఇక్కడ శతాంశాలని ఇచ్చారు, దీన్ని కూడా కరెక్ట్ చేసుకోండి, సహస్రాంశాలు 47.107 థౌజండ్స్. ఓకే, సో దీన్ని 47.107గా చదువుతాం. సో దీనికి కూడా 1/10 + 0/. సో పాయింట్ తర్వాత దశాంశ భాగంలో ఉన్న విలువల్ని ఈ విధంగా రాస్తాం. సో ఫస్ట్ పాయింట్ తర్వాత ఫస్ట్ ఉన్న సంఖ్య కింద భాగాహారంలో 10 ఉంచుతాం, రెండవ సంఖ్యకి 100, మూడవ సంఖ్యకి 1000 ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ దశాంశ బిందువు ఏ స్థానంలో ఉందో చూపిస్తున్నారు. సో ఇక్కడ ఒక అంకె తర్వాత ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత ఒక స్థానం. ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలు. సో 3 పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాలు. ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4 స్థానాలు. దశాంశ భిన్నంలో దశాంశ బిందువు తర్వాత ఉండే స్థానాలు సామాన్య భిన్నంలో 1 పక్కన ఉండే సున్నాలకు సమానంగా ఉంటుంది. సో మనం ఇక్కడ చివరిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సో 4/10 అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి 0.4 అంటే ఒక స్థానం తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాం. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్. ఇక్కడ ఎడమవైపు, కుడివైపు నుంచి ఎడమవైపుకు లెక్కించుకుంటూ 1 2 2 స్థానాల తర్వాత పాయింట్, ఎందుకంటే 2 సున్నాలు భాగాహారంలో ఉన్నాయి. అదే ఇక్కడ వాక్య రూపంలో ఇచ్చారు, దశాంశ భిన్నాల్లో దశాంశ బిందువు తర్వాత ఉండే స్థానాలు అంటే పాయింట్ తర్వాత ఉండే స్థానాలు సామాన్య భిన్నంలు అంటే ఈ విధంగా భిన్నాల్లో 1 పక్కన ఉండే సున్నాలకు సమానంగా ఉంటుంది. సో ఇక్కడ 3 సున్నాలు ఉంటే ఈ స్థానాలు దశాంశ బిందువు తర్వాత ఉండే స్థానాలు 3 ఉంటాయి. ఇక్కడ 3 సున్నాలు ఉంటాయి. సామాన్య భిన్నంలో 3 సున్నాలు ఉంటే హారంలో ఇక్కడ పాయింట్ తర్వాత 3 స్థానాలు. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 స్థానాలు. ఇక్కడ 1 సున్నా ఉంది కాబట్టి ఇక్కడ 1 స్థానం. ఆ విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సెకండ్, ఈ ప్రగతిని సరిచూసుకునే హెడ్డింగ్ కింద ఖాళీలను పూరించండి అని ఇచ్చారు. సో 6/10ని 0.6గా ఇక్కడ రాస్తాం కదా. ఇక్కడ అలాగే 0.37 ఎందుకంటే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి సామాన్య భిన్నంలో. సో దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు 3 7. ఓకే, దీన్ని 0.37 అని చదువుతాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0.729 అంటే దశాంశ స్థానం తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ హారంలో 3 సున్నాలు ఉంటాయి. సో దీన్ని 0.721 అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 17.2. సో ఇక్కడ రాస్తాం అది 17.2 అని. ఇక్కడ చూడండి దశాంశ స్థానం తర్వాత మనకు సో దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఒక దశాంశ స్థానం ఉంది కదా. సో 17 2/10. సో 1 స్థానమే ఉంది కాబట్టి ఇక్కడ సామాన్య భిన్నంలో ఏముంటుంది, 1 సున్నా మాత్రమే ఉంటుంది 1 తర్వాత. ఓకే, 17 2/10 ఈ విధంగా చదువుతాం. సో 17 సో 17.2 అని చదువుతాం. నెక్స్ట్
సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన అవగాహన కోసం ఒక సంఖ్యనిచ్చి వాటి యొక్క విలువలు ఏ ఏ స్థానంలో ఉన్న 3 యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది అని ఇచ్చారు. సో వాటి స్థానం మరి ఆ స్థానం యొక్క విలువ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. పాయింట్ ముందర, పాయింట్ తర్వాత 3 ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ ఉంది, ఈ 4 3లకి తర్వాత. సో ఇక్కడ మనం ఒకట్లు, పదులు, వందలు, వేలు అని రాస్తాం కదా సాధారణంగా వీటి స్థానం విలువ. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో వీటి యొక్క స్థానం విలువ, సో స్థానము ఇంటూ ఆ స్థానంలో ఉన్న సంఖ్య. సో స్థానం ఎంత? 1000. 1000 ఇంటూ సంఖ్య 3. సో 3 ఇంటూ 1000 అంటే 3000. అలాగే 3 ఇంటూ 100 అంటే 300. 3 ఇంటూ 10 అంటే 30. 3 ఇంటూ 1 అంటే 3. ఇక్కడ నెక్స్ట్ ఇదే విధంగా దీన్ని దశాంశ స్థానం, శతాంశ స్థానం, సహస్రాంశ స్థానం అని అంటాం కదా. సో అదే విధంగా ఇక్కడ సంఖ్య ఇంటూ ఆ స్థానం విలువ, ఆ స్థానంని మల్టిప్లై చేస్తే మనకు స్థాన విలువ వస్తుంది. సో 3 ఇంటూ 1/10 అంటే 3/10. అలాగే 3 ఇంటూ 1/100 అంటే 3/100. అలాగే 3 ఇంటూ 1/1000 అంటే 3/1000. ఓకే, సో ఫ్రెండ్స్, పై పట్టిక గమనిస్తే ప్రతి స్థానం ఎడమ వైపున ఉన్న విలువ 1/10వ భాగం ఉంటుంది. సో దీనికి అంటే ఈ విలువ ఎంత ఉంటుంది? సో ఎడమ వైపు ఉన్న విలువలో, సో ఈ ఎడమ వైపు ఇది మన ఎడచేయి వైపు కదా. సో 1/10కి 1/10వ భాగం ఉంటుంది దాని కుడివైపు ఉన్న విలువ. సో 1/10 ఇంటూ 1/10, సో 1/10వ భాగం అన్నారు కాబట్టి దీనికి 1/10వ భాగం ఉంటుంది నెక్స్ట్ స్థానం. సో 1/10 ఇంటూ 1/10 అంటే 1/100. సేమ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, 1000 ఉంది. 1000 ఇంటూ 1/10 వేసామనుకోండి, 0 0 క్యాన్సిల్ అయిపోయి 100 వస్తుంది. సో నెక్స్ట్ స్థానం అదే విధంగా ఉంటుంది, 100. లేదా మనం ఈ విధంగా చెప్పకపోయినా మనకు దీనికి రివర్స్లో చెప్పిన, సో ఇచ్చిన ఇక్కడ ప్రతి స్థానం విలువ, ప్రతి స్థానంలో ఉన్న సంఖ్య, సో దాని కుడివైపు ఉన్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ 1000ని తీసుకుందాం. దీనికి ఈ 1000 అనేది 100 కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 10 రెట్లు ఎక్కువ. అంటే 10తో మల్టిప్లై చేస్తే మనకు 1000 వస్తుంది కదా. సో ఈ విధంగా కూడా అడగచ్చు ఫ్రెండ్స్ క్వశ్చన్స్ టెట్లో లేదా డిఎస్సిలో. సో ఏదైనా ఒక స్థానాన్ని, ఒక సంఖ్యలో ఒక స్థానాన్ని తీసుకుంటే దానికి కుడివైపు ఉన్న స్థానంలో ఉన్న సంఖ్యకు మొదటి స్థానం ఎన్ని రెట్లు ఉంటుంది అని అడిగితే 10 రెట్లు ఉంటుంది అని చెప్పాలి. లేదా కుడివైపు ఉన్న అంకెకు, ఒక సంఖ్యలో కుడివైపు ఉన్న అంకెకు దాని తర్వాత వచ్చే ఎడం వైపు ఉన్న సంఖ్యకు ఎన్నవ భాగం, ఎంత భాగం ఉంటుంది అంటే 1/10వ భాగం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దశాంశ బిందువు తర్వాత వెంటనే కుడివైపు వచ్చే మొదటి స్థానం దశాంశం, శతాంశం, సహస్రాంశం అని చెప్పాం కదా. దశాంశ బిందువు తర్వాత 3 స్థానాలని దశాంశ భాగం అంటారు. పై ఉదాహరణలు దశాంశ భాగంలో 333 శతాంశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సో ఫ్రెండ్స్, మనం చెప్పిన విధంగా ఇక్కడ శతాంశాలు అని ఉన్నా మీరేం బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే టెట్లో వీటిపైన క్వశ్చన్ ఇచ్చారంటే మనం టెక్స్ట్ బుక్లో ఉన్నది దాని ప్రకారం చదువుకుని ఆన్సర్ చేసినా కూడా మనకు మార్క్స్ ఇస్తారు. ఓకే, టెక్స్ట్ బుక్లో రాంగ్ ఉంటే మనకు ఆ మార్కు యాడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దశాంశ స్థాన విలువల పట్టికను ఉపయోగించి దశాంశ భిన్నం యొక్క విస్తరణను గమనిద్దాం. ఉదాహరణకు 5876.398 సంఖ్య తీసుకోండి. సో ఇక్కడ ఇంతకుముందు చూసాం కదా, దాని ప్రకారమే సేమ్ ఇక్కడ ఒకట్లు, పదులు, వందలు, వేలు. సో ఒకట్లు, పదులు, వందలు, వేలు. సో 5 ఇంటూ 1000, 5 యొక్క స్థాన విలువ 5000, 8 యొక్క స్థాన విలువ 800. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్న విధంగానే ఇక్కడ మాత్రం దశాంశం, శతాంశం, సహస్రాంశం. సో దశాంశం ఇక్కడ ఎన్ని? 3 దశాంశాలు 9, శతాంశాలు 6, సహస్రాంశాలు. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటూ మల్టిప్లై చేసి మనకు వాటి యొక్క విలువ ఇచ్చారు. 3/10 ప్లస్ 9/100. సో ఇక్కడ భిన్న రూపంలో ఇచ్చారు. సో 3/10 అంటే 0.3 అని, ఇక్కడ 0.09 అని, ఇక్కడ 0.006 అని ఇచ్చారు. సో ఇదే దశాంశ రూపం. సో మనం వీటన్నిటిని యాడ్ చేస్తే మళ్ళీ మనకు ఈ విలువే వస్తుంది. నెక్స్ట్ నీ ప్రగతిని సరి చూసుకో. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.